జై మా కాళీ. నేను మీ శివలీలాదాక్షి. మన ఎస్ఎల్టీవీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ టిక్ మనీ నొక్కడం మర్చిపోవద్దు. చూడండి, సబ్స్క్రైబ్ చేయట్లేదు, మళ్ళీ అంతేకాక కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేస్తూ ఉండండి వీడియోస్కి. కామెంట్ చేస్తే నాకు ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలనిపిస్తుంది. ఓకే, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్లో ఎప్పుడు రాంగ్ రైట్ అన్నీ ఉంటాయి, బట్ చేసే స్నేహం మరొకకు, మరిచే స్నేహం చేయకు అంటారు కదా. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అడ్జస్ట్ అవ్వండి. మరి ఎక్కువ ఓవర్గా ఉంది, లేదు ఇది మంచిగా బ్యాడ్ ఉంది, ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అన్నీ ఉంటాయి కదా మళ్ళీ మధ్యలో ఇలా అలా అని. సో అది కొంచెం చూసుకోండి, బ్యాలెన్స్డ్గా చూసుకుంటూ. బట్ ఎనీవే, ఫ్రెండ్షిప్కి మాత్రం ఎప్పుడు ద్రోహం చేయకుండా మంచిగా ఉండండి, హ్యాపీగా అందరూ బాగుండాలి. మేము చూడండి నిన్న మూవీకి వెళ్ళాము, సార్ అండ్ మేడం మూవీకి వెళ్ళాము. అందులో భలే కామెడీ, అంటే చాలా కామెడీ ఉంది. అంటే సెంటిమెంట్, ఎమోషనల్గా అలా బాగుంది మూవీ అయితే. అందరికీ రియల్ లైఫ్ కనెక్ట్ అయ్యేలా ఉందన్నట్లు. రియల్ లైఫ్కి చాలా కనెక్టెడ్గా, చాలా కనెక్ట్ అవుతుంది. ఆబ్వియస్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే గొడవలు పడుతూ ఉంటారు, ఫైటింగ్ ఉంటుంది కదా, టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ లాగా ఫైటింగ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత కలవడం అలా ఉంటుంది. మా మమ్మీకి చూడు వీడియో తీస్తుంటే కొంచెం షై ఫీల్ అవుతుంది. వీడియో వద్దులేరా అంటుంది. ఫోన్లే ఏదో అలా కొంచెం అక్కడక్కడ ఫోన్తోనే కదా అనేసి వీడియో తీశాను. ఇక్కడ మన బిల్డప్ కొంచెం చూపించాలి, వద్దు చాలే అనుకున్నాను. ఫోన్లో వీడియో తీయాలంటే బయట ఏదోలా ఉంటుంది. ఇంకా ఫైనల్గా కొంచెం ముందుగా వెళ్ళాము, అందుకనేసి ఫుల్ అయిపోయింది హాల్. బట్ మేము వెళ్ళినప్పటికీ మొత్తం ఫ్రీ ఉంది అక్కడ. అంటే మేము 10 minutes ముందే వెళ్ళి కూర్చున్నాం అందులో. పని లేక ఏం కాదు, మేము వెళ్ళింది 10:30 నైట్ షోకి వెళ్ళాం కదా. సో నైట్ వెళ్ళాం కాబట్టి నిద్ర వస్తుంది అక్కడ. సిట్టింగ్కి కొంచెం అలా ఇంకా వెళ్ళి కూర్చున్నాము. మా మమ్మీ పాప్కార్న్ బకెట్ చూసి ఏంది ఇది, అమ్మా కొంచెం చిన్నది తీసుకోవాల్సింది కదా అంది. దేవుడా, కళ్ళు తెరిచి నోరు తెరిచి నీ సన్ని కాస్త బ్లెస్ చేయవయ్యా అంటుండు అక్కడ. జై మా కాళీ, ఓం నమ శివాయకి జై.